రైట్ ఈశాన్య ఋతుపవనాల లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ఒకసారి చూద్దాము. సో కూల్ వెదర్ ఉంది. కొన్ని ఏరియాల్లో అయితే మబ్బులు కనిపిస్తున్నాయి. మనకి సౌత్ ఇండియా అంతా కూడా చూడొచ్చు. హైదరాబాద్, విశాఖపట్నం అండ్ ఎంటైర్ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మేఘావృతమైన వాతావరణం కనిపిస్తుంది. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాల్లో అయితే కారు మబ్బులు కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక గాలుల తీవ్రత విషయానికి వద్దాము. గాలుల తీవ్రత తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో గంటకు 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటే ఆంధ్రాలో మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి గాలి వేగం కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వర్ష సూచన విషయానికి వద్దాం. ఇవాళ కొంచెం నైరుతి నెమ్మదించింది, బట్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్ష సూచన ఉంది. ఇక ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అయితే మేఘావృతమై అక్కడ ఎక్కువగా వర్షం పడుతోంది. ఇక కమింగ్ టు ది రెడ్ అలర్ట్ అండ్ ఎల్లో అలర్ట్ ఉన్న ప్రాంతాల విషయానికి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ అలర్ట్ చూద్దాం. అల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది, మీరు గమనించవచ్చు. సో ఈ అల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ఇంపాక్ట్ ఎలా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. సో ఇవాళ మార్నింగ్ అల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్కు తగ్గట్టుగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అరకులోయ, పాడేరు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఆకాశం మబ్బు పట్టింది. మధ్యాహ్నం తర్వాత మాత్రం వర్షం నాన్ స్టాప్గా కురుస్తోంది. అసలే అంతా కొండ ప్రాంతం ఒకటి కావడం, తర్వాత కారు మబ్బులు, వాన కారణంగా అక్కడక్కడ పగటిపొడగడ వాతావరణం చీకటిని తలపించేలాగా మారిపోయింది. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు. కమింగ్ టు ది ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాలు చూడొచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ ఇవన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాలు. ఇక ఎల్లో అలర్ట్ ఉన్న ప్రాంతాలు కింద కనిపిస్తున్నాయి మనకి. అఫ్కోర్స్ పశ్చిమ గోదావరి జిల్లా, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఇవన్నీ కూడా ఎల్లో అలర్ట్ ఉన్న ప్రాంతాలు. కమింగ్ టు ది రాయలసీమలో ఈ 3 ప్రాంతాలు. మిగిలిన ఈ గ్రీన్ జోన్ అంతా కూడా పొడి వాతావరణం ఉందన్నమాట. పెద్దగా ఎండలేదు, పెద్ద టెంపరేచర్స్ ఏం లేవు. అలా అని చెప్పి వాన పడట్లేదు, నార్మల్గా అక్కడ ఉంది. ద్రోణి ప్రభావం మాత్రం కొనసాగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ది తెలంగాణలో ఎల్లో అలర్ట్ ఉన్నాయి కేవలం 3 ప్రాంతాలు: కుమరం భీం, మంచిర్యాల అండ్ నిజామాబాద్. ఈ 3 జిల్లాల్లో మాత్రమే మేఘావృతమై వర్షం పడుతుంది. మిగిలిన తెలంగాణ అంతా కూడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి అండ్ టెంపరేచర్ నార్మల్గా ఉంది. సో ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్